గుడిసెవాసికైనా బంగ్లావాసికైనా ఒక రోగం వచ్చింది అనుకోండి, మరి ఒక్క తీరునే ఉంటది కదా. మరి ఈ దవాఖానలా గీనుకో తీరిన వైద్యం ఆనుకో తీరిన వైద్యం జరిపిస్తాను రే. ఇది ఎంత అన్యాయం అని మనం చేస్తాను. నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నందుకు గుడిసెవాసిగా నుంచి ముఖ్యమంత్రి దాకా ఒకే టైప్లో సేమ్ టు సేమ్ వైద్యం జరిపిస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తాను. రామచంద్ర, నువ్వు గొడ్ల డాక్టర్వా మనుషుల డాక్టర్వయ్యా? ఇన్నేళ్ల సందికి ఇట్లా సూదులు పొడుస్తుంటివి, నా నెత్తి మీద ఒక్క వెంట్రుక ముక్క కూడా మొలవట్లే. మోడర్న్ ట్రీట్మెంట్ లో అల్బేసియా వ్యాధికి మందు లేదంటుంటారండి, కానీ పెద్దలు మరొకటి కూడా అంటుంటారండి, తెలివితేటలు ఎక్కువగా ఉన్నా కూడా ఒక్క ఇంటర్ కూడా మరవదు అని. మరి మీ ఒంటి నిండా తెలివితేటలు కదండి, నాకు ఒక్క ఇంటర్ కూడా మరవడం లేదండి. తల్లో తెలివి ఉంటే దాన్ని మెదరంటారండి, కానీ ఈయన ఒళ్ళంతా తెలివి అంటారు కదండి. ఖచ్చితంగా కొవ్వే ఉంటది. ఏడుకోండి స్వామి, నీ గుడికి ఎన్నో లక్షల మంది వచ్చి ఎంట్రుకలు ఇస్తుంటారు. ఆ ఎంట్రుకలు ఒక్క ఎంట్రుకు మా అయ్యగారికి ఆ అన్నమయ్య ఆందరి పాట పాడాడు. మా అయ్యగారు హీరోఫోనిక్ లో పాట పాడి డిస్కో డాన్స్ చేస్తారు. డిస్కో డాన్స్ అంట మా ఆవిడ సార్కి ఇంటర్వ్యూలు మొలవాలని రోజు గుడిలో పొర్లుడు దండాలు పెడతాం. అవునండి, నీ పెండ్లంకైతే ఈ ముచ్చట తెలిసిందన్న. అవునండి. వైకుంఠం అయ్యా, డాక్టర్ సాబ్ కా పాల గిలాసి. ఏంటి సార్, సార్కు పెట్టిన పాలు నాకెందుకండి? ఎట్లా నాకే మంచి ముచ్చట చెప్పినావు కదా, అందుకే ఆవు పాలు హెల్త్కి మంచి తీసుకా. పాలు చాలా రుచిగా ఉన్నాయండి. థ్యాంక్స్. వైకుంఠం, అయ్యా, మనకు మంచి ఫ్యామిలీ డాక్టర్ చూడు. మరి ఈయనేంది ఇంకా కేల్కతం దుకాణం బంద్. ఏ సపోర్ట్ చేయకు, నాది ఒరిజినల్ జుట్టు కాదు, ఎంట్రికెళ్ళస్ హెడ్ అని ఇవాళ నీ పెండ్లంకు తెలిసింది, రేపు పక్కింటి పెండ్లంకు తెలుస్తుంది, ఎల్లుండి మీ గల్లీ మొత్తం తెలుస్తుంది, ఆమెన ఈ స్టేట్ మొత్తం తెలుస్తుంది. గప్పుడు నన్ను పబ్లిక్ ఏ టాప్లేస్ అని పిలుస్తారు. ఇజ్జత్ ఏం కావాలరా, అందుకే ఈ సంకల్పిన పాలిచ్చే. సార్ ఎంత పని చేశారండి? నువ్వు ఫిగర్ చేయకు, అదేం చావలే, స్లీపింగ్. జర నీళ్ళని ముఖాన్ని కొట్టు లేచి కూర్చుంటాడు. మరి ఇందాక ఆ విషయం ఏదో అన్నారు. అది సెపరేట్ పెట్టినా నీకు కావాలా? వద్దండి, మీరే ఉంచుకోండి.